హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 10వ తరగతి తెలుగు సెకండ్ లాంగ్వేజ్లో మనము 6వ పాఠం తెలుగు మహిళ అనే పాఠ్యభాగంను నేర్చుకుందాము రండి. ఈ పాఠము ఇల్లిందుల సరస్వతీదేవి రచించింది. ఆలోచించండి, చదవండి, ఆలోచించి చెప్పండిలో ఆడపిల్లలంటే అనురాగ దీపిక, అంధకారంలో వెలుగుల జాబిలి. ఆడపిల్లలంటే ఏడడుగుల హరివిల్లు, తల్లిగా, చెల్లిగా, ఇల్లాలుగా, ఏడుగడగా ఎన్నో ప్రేమలు పంచుతుంది. అన్ని రంగులకు మూలమైన తెల్లదనం మనసులో నింపుతుంది. పాఠం ఉద్దేశము: తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో స్త్రీలు ముఖ్య పాత్ర వహిస్తున్నారు అని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠము వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. వివరించి చెప్పబడేది లేదా వ్రాయబడేది వ్యాసము. ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లిందుల సరస్వతీదేవి రచించిన తెలుగువాణి ప్రపంచ తెలుగు మహాసభల సంచిక 1975లోనిది. రచయిత్రి పరిచయం: ఇల్లిందుల సరస్వతీదేవి స్వతంత్రానికి పూర్వమే సృజనాత్మకత రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణకమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సుశీల నారాయణరెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసీదళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు. పాఠ్యభాగంలోకి వెళదాము రండి. జాతి సంస్కృతిని, నాగరికతను ప్రజల వేష భాషలను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి గుర్తించవచ్చు. వాకిట్లో ముగ్గు, గడపలకు పసుపు కుంకుమలతో బొట్లు, మామిడాకు బంతిపూలతో గుమ్మాలకు తోరణాలు కనబడితే ఆ ఇల్లు 16 తెలుగువారి ఇల్లని ఏ విదేశీయుడైనా చెప్పగలుగుతాడు. ఆధునిక నాగరికతలో మునిగి తేలుతున్న దేశాంతరంలో ఉన్న తమ సంస్కృతిని, నాగరికతను సామాన్యంగా ఎవ్వరూ విస్మరించరు. అందులో స్త్రీలు ఏమాత్రమూ విస్మరించలేరు. మన జాతి సంస్కృతిని, నాగరికతను ఎటువంటి విపత్కరమైన పరిస్థితులలో కూడా కాపాడింది ఎవరో కాదు, మన స్త్రీలు. వారు పరంపరాగతమైన సదాచారాలను, అనుసృతంగా వస్తున్న అలవాట్లను పట్టుదలతో, దీక్షతో ఆచరిస్తున్నందువల్లనే మన జాతి సంస్కృతి, నాగరికత సంరక్షించబడ్డాయి. ఆధునిక కాలంలో సాంఘిక జీవనంలో ఎన్ని మార్పులు వచ్చినా, ప్రాచీనాదర్శాలు ఎంత నశించిపోయినా ఒక ఆదర్శము మాత్రం ఇంకా నిలిచి ఉన్నది. 1000 మందిలో ఒక స్త్రీ అయినా తన పరిమితులలోని పైకి కనబడకుండా నాగరికతను, సంస్కృతిని, మత విశ్వాసాలను మొలకెత్తించి పోషిస్తూ వాటితో సంబంధ సామరస్యాలను విడనాడకుండా ప్రతి నిత్యము ఆ వెలుగులో తన భర్తను, పిల్లలను నడిపిస్తుంది. గృహసీమకు రాణి అయిన గృహిణి అడుగుజాడలతో పురుషుడు నడుస్తున్నాడు. మన స్త్రీలలో పరంపరాగతమైన నైతిక భావోద్వేగము, దీక్ష జీవించి ఉన్నాయి. కష్టాలను ఓరిమితో సహించిన సీతమ్మ, యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్న సావిత్రి, ఘోరమైన తపస్సు చేసి పరమశివుడిలో అర్ధభాగాన్ని పొందగలిగిన పార్వతి, త్రిమూర్తులను పసిపాపలుగా చేసి తన శీలాన్ని కాపాడుకున్న అనసూయ, సూర్యచంద్రాదుల గతులను అరికట్టిన సుమతి మన స్త్రీలకు ఆదర్శమూర్తులు. వివాహమనే పవిత్రమైన సంస్థ ఈనాటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది.
స్త్రీలు తమ ఆదర్శాలను సాధించడానికి పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో, దీక్షతో, నోములో, వ్రతాల్లో ఆచరించి ఒక విశిష్టమైన శారీరక, మానసిక క్రమశిక్షణను అలవర్చుకున్నారు. నోములు, వ్రతాలు స్త్రీల జీవితంలో పరమ పవిత్రమైన కార్యాలు, అతి ముఖ్యమైన ఘట్టాలు. ఉపవాసాలు వాటిలో ఒక భాగము. ఈ నోములు, వ్రతాల ద్వారా స్త్రీలు ఆపేక్షించేది తమ కుటుంబ సుఖమొక్కటే కాదు, సంఘంలో అందరి సుఖసంతోషాలను కూడా కోరుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వారు కోరుకునేది సర్వే జనా సుఖినో భవంతు. ఉగాదికి తీపి, పులుపు, చేదు రుచులతో పచ్చడి చేసి జీవితము కష్టసుఖాల కలయిక అని తెలియజెప్పుతారు స్త్రీలు. నూతన సంవత్సరం నాడు ఏ చెడు పని, ఏ పొరపాటు పనిచేసినా సంవత్సరం పొడవునా ఫలితం ఇట్లాగే ఉంటుందని సూచన చేస్తారు. వినాయక చవితికి పిల్లలతో విఘ్నేశ్వర పూజ చేయించి జీవితంలో ఏ మంచి పనికి విఘ్నము కలగకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఎటువంటి అపవాదాలు రాకుండా చవితి చంద్రుని దర్శనం చేసుకుంటారు. శ్రావణ మాసము స్త్రీలకు మంగళకరమైన మాసము. మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతములతో సందడిగా ఉంటుంది. కథ లోపమైన, భక్తి లోపం లేకుండా వ్రతం ఆచరిస్తారు. నాగుల చవితి నాడు తలార స్నానం చేసి చిమ్మిలి, చలిమిడి, ఆవుపాలు పుట్టలోని నాగులయ్యకు సమర్పించి సంతానము లేకపోతే సంతానం కలగాలని, ఉంటే వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. ఆశ్వయుజ, కార్తీక మాసాలలో వచ్చేవి దసరా, దీపావళి పండగలు. దసరా పండగకు ముందు దేవీ నవరాత్రులు, దుర్గా పూజలు దీక్షతో, భక్తితో చేస్తారు. దీపావళి నరకాసుర వధానంతరం ప్రజలు జరుపుకున్న ఉత్సవాలు. ఆశ్వయుజ మాసం మొదలుకొని దీపావళి వరకు పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి ఆయనలోని అర్ధభాగాన్ని పొందిందన్న పురాణగాథ ఒకటి ఉన్నది. ఈ రెండు పండుగలు ఘనంగా జరుపుతాయి తెలుగువారి ఇళ్లలో. సంక్రాంతి ఋతు సంబంధమైన పండుగ. పంటలు ఇళ్లకు చేరే కాలము. భోగినాడు పిల్లలకు రేగుపళ్ళు, చెరుకు ముక్కలు తల మీద పోసి భోగిపేడ పోగొట్టుకునే పండుగ. పండుగ నాడు గృహస్థుల పితృదేవతల సంతృప్తి కొరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా సంవత్సరం పొడుగునా పెద్దవి, చిన్నవి పండుగలు వస్తూనే ఉంటాయి. వాటికి తగిన ప్రాముఖ్యత వాటికి ఉండనే ఉన్నది. ఈ ప్రాముఖ్యతను విస్మరించకుండా ఆచారాన్ని చెక్కు చెదరనీయకుండా కాపాడుతారు తెలుగువారింటి ఆడపడుచులు. ప్రాచీనులు అధిక విద్యావతులు కానీ స్త్రీలకు విద్యుక్త ధర్మాలను, లౌకిక జ్ఞానాన్ని, పురాణ పరిచయాన్ని, చారిత్రాత్మక విశేషాలను, వేదాంత తత్వాలను, వైద్య విషయాలను, పరంపరాగతమైన ఆచార వ్యవహారాలను, ఒకటేమిటి సకల శాస్త్రాలను పాట ద్వారా బోధ చేస్తారు. ఈ పాటలే వారికి విద్యాపీఠాలు. ఈ పాటలలోని సాంఘిక జీవనము అతి సహజమైనది. ఇవి సాంఘిక జీవితానికి, కుటుంబ జీవితానికి ప్రతిబింబాలు. ఆంధ్రుల నాగరికతకు, సంస్కృతికి ఈ పాటలు మూలాధారాలు. వీటిలో గృహిణి ఆశలు, ఆశయాలు, జీవితానందము, వాటికి సంబంధించిన వాతావరణము తప్ప మరొకటి లేదు. స్త్రీలు గృహకృత్యాలు నెరవేర్చుకుంటూ ఈ పాటల ద్వారా తమ విద్యుక్త ధర్మాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ పరమార్థిక చింతనను కూడా సాధించారు. పెద్దల పట్ల వినయము, విధేయతలు, భక్తి, గౌరవాలు, పిన్నల పట్ల వాత్సల్యము, పేదల పట్ల దయాదాక్షిణ్యాలు, బంధుప్రీతి, అతిథి అభ్యాగతుల సత్కారము, ఇటువంటివన్నీ గృహ వాతావరణంలో అబ్బిన సుగుణాలే. గృహం ఒక రాజ్యంగా పరిపాలిస్తున్న స్త్రీ మాతృమూర్తిగా, ఒక సామ్రాజ్ఞిగా, నిండు మనసుతో, గంభీరంగా, నిబ్బరంతో ఎన్ని కష్టాలు వచ్చి మీద పడినా తన ఆదర్శాలను విడనాడకుండా తన
సంతతికి కూడా బోధిస్తుంది. తెలుగువారి వంటకాలు, రుచులు, అలవాట్లు, నమ్మకాలు, ఆచారాలు, మర్యాదలు, మన్ననలు, ఆశీస్సులు, ఆశయాలు, ఆశలు అన్నిటికీ అన్నీ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటన్నిటికీ మూలము ప్రాణం. జీవగర్ర స్త్రీ, ఆమె జాతికి జ్ఞానజ్యోతి.